ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతియు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తలుడు దైవజనుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాము. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే మనము ఉభయులము ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామని మనం చదువుకునే వాక్య భాగాన్ని గమనించినప్పుడు, ఎవరి ద్వారా మనము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఎవరెవరు అంటే ఇశ్రాయేలీలు, అలాగే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన అన్ని జనులమైన మనము ఉభయులు ఇద్దరు ఒక్కటిగా తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇది ఎలా సాధ్యమైందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైనది. ఆయన ద్వారానే మనము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒకప్పుడు ఈ ధన్యత లేదు, ఒకప్పుడు ఈ అర్హత లేదు, ఒకప్పుడు ఈ యోగ్యత లేదు. తండ్రి సన్నిధికి చేరగలిగిన ఆ యోగ్యత మనకు లేదు. మనం ఒకప్పుడు పరదేశులమై ఉన్నాము, ఒకప్పుడు దేవునికి శత్రులమై ఉన్నాము, మనము దేవునికి విరోధులమై ఉన్నాము. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి మన అందరి నిమిత్తం ప్రాణం పెట్టి ఆ రక్తాన్ని చిందించి ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టాడో, ఆ సిలువలో మరణించుట వలన విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము ఆయన శరీరమందు కొట్టివేయబడినది. ఎప్పుడైతే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము కొట్టివేయబడి ఉన్నదో, అప్పుడు ఇశ్రాయేలులకి ఎంత హక్కు ఉన్నదో, రక్షణ పొందిన అన్ని జనులమైన మనము ఇప్పుడు దూరస్థులము కాక సమీపస్థులమయ్యి ఇశ్రాయేలీలను మనము ఏక శరీరముగా ఆయన సన్నిధికి చేరే ధన్యత యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు మనము దూరస్థులము, వాగ్దానాలు ఇశ్రాయేలులకి, ఆ వాగ్దానానికి వారసులుగా మనము కూడా అర్హత పొందడానికి, ఆ వాగ్దానములను స్వతంత్రించుకునే అర్హత యేసుక్రీస్తు ద్వారా మనం పొంది ఉన్నాము. కనుక ఒకప్పుడు వేరువేరుగా ఉన్న మనము ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ వలన ఏకము చేయబడి తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. తండ్రి సన్నిధి అంటే ఇక్కడ ఈ లోకమందును ఆరాధించుకునే దేవుని ప్రార్థన మందిరము, అలాగునే పరలోకమనే తండ్రి సన్నిధికి మనం చేరగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. మన బ్రతుకు దినములన్నిట దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఇక నుంచి మనము దేవునికి దూరము కాక యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు గనుక దేవుని యొక్క ఆత్మను మనం పొందుకొని మన బ్రతుకు దినములన్నిట దేవునికి సమీపస్థులమై ఆ పరలోక రాజ్యం అనే తండ్రి సన్నిధికి మనము చేరుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ లోకంలో మేము దూరస్థులముగా ఉన్నాము, మేము మీకు శత్రులమై ఉన్నాము. యేసుక్రీస్తు రక్తము చేత పరిశుద్ధాత్మని యందు మేము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై పరిశుద్ధాత్మ చేత నింపబడి తండ్రి సన్నిధికి చేరే ఆ ధన్యత యేసయ్యా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మా హృదయాల్లో పదిలపరుచుకొని మా బ్రతుకు దినములన్నిట మీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆత్మచేత బలపరిచి నడిపించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.